యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. శుభము అంటే తప్పకుండా మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకొంచు ఉన్నాను. ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకి తోడుగా ఉండడం వల్ల మనకు కలిగే ఆశీర్వాదాల గురించి మనము ధ్యానించుకుందాం. ఎప్పుడైతే దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకి ఏ విధముగా అనేక విషయాల్లో మనకి ఆశీర్వాదం కలుగుతుంది. దాన్ని మనం ధ్యానించినప్పుడు మీరు ఆశీర్వాదాలన్నీ విన్నారనుకున్నప్పుడు ఏం చేస్తారు? దేవా, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలని తప్పకుండా మనం కోరుకుంటామండి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయం 1-5 వరకు, నేను ద్రాక్షవల్లి, మీరు రెమ్మలు, నేను లేకుండా మీరు ఏమీ కూడా చేయలేరు. అర్థమవుతుందండి? దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము. ఒకవేళ దేవుడు లేకుండా చేసిన ప్రతి కార్యంలో మనకి జయం రాదు. ఏ కార్యం చేసినా మనం ఓడిపోవచ్చు. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు ప్రతి విషయంలో మనకి ఏ కొరత ఉన్నా, ఏ బాధ ఉన్నా ఆయన తీస్తారు. అందుకోసమనే మనం చదువుతున్నాము జకరియా 4వ అధ్యాయం 6వ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, శక్తి వలన కాదు, మన బలం వలన కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా సమస్త కార్యములు జరుగును. నీ శక్తి శూన్యం, నా శక్తి శూన్యం. నీ వలన నా వలన ఏమీ జరగదు. దేని ద్వారా జరుగుతుందంటండి? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యాలు జరుగుతాయి. కనుక దేవుడు ఏమన్నారంటే, మిమ్మల్ని నేను అనాథగా వదిలిపెట్టను, మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండుటకు నా పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను. పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉండి ఏం చేస్తారు? పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చి మీరు శక్తిని పొందుకుంటారు. దేనికండి ఈ శక్తి? ఏదేది మనం చేయలేకపోతున్నామో దాని కొరకు మళ్ళీ ఏ కార్యమును చేయాలో, ఏం మాట్లాడాలో అవన్నిటికంట పరిశుద్ధాత్మ శక్తిని ఒసగుతారు. పరిశుద్ధాత్మ ఏమిస్తారు మనకి? పరిశుద్ధాత్మ మనకు ధైర్యపరిచే ఆత్మనిస్తారని 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతున్నాము. పరిశుద్ధాత్మ మనకంట పిరికి ఆత్మ కాదు, ధైర్యపరిచే ఆత్మనిస్తారు. ఏ పని చేయలేకుండా నువ్వు పోతున్నావో దేవుడు మనకేమిస్తారంటే తన ధైర్యపరిచే ఆత్మనిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి, నాకు సాయం చేయండి అని ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రతి పనిలో పరిశుద్ధాత్మను మనకి తోడుగా రమ్మని అడగాలి. దేవా యేసయ్య నువ్వు నాకు తోడుగా రమ్మని మనం ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన తోడుగా వస్తారు. ఏమిస్తారంటే ఇంకా ధైర్యపరిచే ఆత్మనిస్తారు. శక్తిగల ఆత్మ. ఏ పని చేయలేకపోతున్నాము నీకు శక్తినిచ్చి నీకు ముందుకు పోయేలాగా చేస్తారు. 3వదిగా ప్రేమగల ఆత్మనిస్తారు. ఎవరిని మనం ప్రేమించలేకపోతున్నామో, లేకపోతే పని చేసే చోట అందరినీ ప్రేమించలేము, సరిగా మాట్లాడలేము, ఇంట్లో సరిగా మాట్లాడలేము, అందరినీ ప్రేమించలేము. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మనం అందరినీ ప్రేమించగలుగుతాం. ప్రేమపూర్వకమైన మాటలు మనం మాట్లాడగలుగుతామండి. కాబట్టి ఈరోజు మనము దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండడం వల్ల మనకు కలిగే లాభాలు మనం చూద్దామండి. ఈరోజు ఆ దేవుని సన్నిధి మనతో ఉండాలని మనం అందరం కోరుకుందాం. మొదటిగా దేవుని సన్నిధి మనతో ఉంటే ఏం జరుగుతుందంటే మనకు భద్రత, కాపుదల ఆయన ఇస్తారు. మనకు భద్రత, కాపుదల. మనం చదువుతున్నాము కీర్తన 125లో 2వ వచనంలో ఏమని రాసి ఉందంటే, కొండలు యెరూషలేమును చుట్టినట్టుగా నేను మిమ్మల్ని చుట్టిముట్టి ఉంటాను. దేవుడంట మన చుట్టుముట్టి ఉంటారు. దేవుడు మన చుట్టుముట్టి ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది? ఏ ఆపద కూడా మన ఇంటికి రాదు. నీ ఇంటి చెంతకి ఎట్టి అంటూ రోగము రాదు. ఎందుకు? దేవుడు మనకు పక్షముగా ఉన్నారు, మనల్ని కాపాడుతున్నాడు. కీర్తన 121లో మనం చదువుతాం 2వ వచనంలో, ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. ఆయన ఏం చేస్తారంట? మనల్ని అన్ని ఆపదల నుంచి నీ కుడి ప్రక్కన ఆయన నిలిచి నిన్ను అన్ని ఆపదల నుంచి కాపాడును. కాబట్టి దేవుని సన్నిధి ఒక మనిషితో తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీ తోడుగా ఉన్నారా? దేవుడు మన తోడుగా ఉండాలంటే ఏం చెప్పాను? ఉదయకాలంలో లేచి, ప్రభువా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. ఈరోజు నేను ఏ పని చేస్తున్నా నువ్వే నాతో రావాలి. నువ్వు నాతో వస్తే నాకు ఏ భయము ఉండదు కదండి. దేవుణ్ణి మనం అడగాలి, మనం ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మనకు వస్తారు. అంతేకాదు మనం చదువుతున్నాము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 18-19లో ప్రభు చెప్తున్నారు, యూదా రాజులు అందరూ కూడా, ఈ దేశీయులందరూ నిన్ను ఎదిరిస్తారు,
కానీ నేను నిన్ను ఈ దినమున సురక్షితమైన నగరం వలెను ఇనుప స్తంభం వలెను. చూసారా ఎలా చేస్తారంట? ఇనుప స్తంభము ఇత్తడి తలుపు వలె చేసేదను. వారు నీతో పోరాడుతారు కానీ నీ మీద విజయం సాధించజాలరు. నీకు వ్యతిరేకంగా అనేక మంది పోరాడతారు కానీ విజయం నీ మీద సాధించారు. ఎందుకు? ఇక్కడ మనం చదువుతున్నాం, నేను నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడుదును. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు భద్రత, మనల్ని కాపాడతారంట. వాళ్ళు నీ మీదకి వస్తారు కానీ నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను కాపాడుతాను కనుక నీకే ఆపద రాదు. మనం చదువుతున్నామండి ఒక మాటను ఎక్కడ చదువుతామంటే మనం 2 రాజుల గ్రంథానికి వెళ్దాం. ఏ విధంగా అక్కడ వాళ్ళు వేదన బాధతో ఉన్నప్పుడు మనం ఎలీషా ప్రవక్తను మనం చూస్తున్నాం. ఎలీషా ప్రవక్త మీద అక్కడ ఎవరు వస్తున్నారంటే సిరియా దండు ఎలీషా ప్రవక్తని మరి ఆవరించినట్టుగా మనం చూస్తున్నాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయంలో 8 నుంచి మనం చదువుతున్నామండి. అక్కడ ఏం జరుగుతుందంటే ఎలీషా ప్రవక్త గేహాజీ ఇద్దరు కూడా వాళ్ళు అక్కడ ఆ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ దేశానికి వ్యతిరేకంగా సిరియా దండు మరి పని చేస్తున్నప్పుడు ఈ ఎలీషా ప్రవక్త చెప్తాడు ఇజ్రాయెల్ రాజుతో, ఇదిగో సిరియా రాజు మీకు వ్యతిరేకంగా వస్తున్నాడు, ఈ విధంగా ఇక్కడ ఉన్నాడు కనుక మీరు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అనేక సార్లు ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడినప్పుడు సిరియా రాజుకు చాలా కోపం వస్తుంది. ఈ యొక్క ఎలీషా ప్రవక్త వల్లనే మనము ఇజ్రాయెల్ని పట్టుకోలేకపోతున్నాం కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు మీరందరూ వెళ్ళి ఆ ఎలీషా ప్రవక్తను బంధించి తీసుకురండి అని ఏం పంపిస్తున్నాడండి? 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో ఏం చదువుతున్నామంటే ఆ రాజంట రథములతో గుర్రములతో మహాసైన్యమును ఎక్కడికి పంపించాడు? ఎలీషా ఉన్నటువంటి స్థలానికి పంపించాడు. అప్పుడు 15వ వచనంలో మనం చూస్తున్నాము మరి గేహాజీ ఎలీషా యొక్క సేవకుడు బయటకు వచ్చి చూస్తాడు. అక్కడ మనం చూస్తున్నాము గుర్రములతో రథములతో సిరియా దండు నగరమును చుట్టుముట్టెను, అంతేకాదు అవన్నీ కూడా ఎలీషాని చుట్టుముట్టినాయి అంట. అప్పుడే ఈ గేహాజీ భయపడిపోయి చెప్తున్నాడు, అయ్యా మనకు చావు మూడింది, ఇక మనం ఈరోజు చనిపోతాము అని భయంగా చెప్తున్నాడండి. కానీ ఎలీషా ప్రవక్త ఏమంటున్నాడో చూడండి 16వ వచనంలో, నువ్వు భయపడకు. ఎందుకు భయపడొద్దని చెప్తున్నారు చూడండి. ఏమన్నాడు? భయపడకు, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారే ఎక్కువ ఉన్నారు. గేహాజీకి అర్థం కాలేదు, మనం ఇద్దరమే కదా ఉన్నాము. ఆ ఎలీషా ప్రవక్త అన్నాడు, వారి వైపున పోరాడు వారి కంటే మన వైపున పోరాడు వారు ఎక్కువ ఉన్నారు అని చెప్పి ఏం చేస్తాడంటే ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తాడు, దేవా ఇదని ఆత్మీయ కనులు తెరువు అని చెప్పినప్పుడు అప్పుడు ఏం చూస్తున్నాడంటే ఆ కొండంతయు అగ్ని రథములతో గుర్రములతో నిండి ఉండుట చూచెను. ఇంకా ఏం చూస్తున్నాడంట? ఆ అగ్ని రథములు గుర్రములు అవన్నీ కూడా ఎలీషా చుట్టూ ఉన్నాయంట. పరలోకం నుంచి అగ్ని రథాలు, వీళ్ళైతే మామూలు రథాలు తీసుకొచ్చారు. కానీ మన దేవుడు అంటున్నాడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే. ఎలీషా ప్రవక్త ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఆత్మతో నింపబడి ఉన్నాడు. కాబట్టి దేవుని ఆత్మతో నువ్వు కూడా నింపబడి దేవుని నువ్వు ఆధారంగా చేసుకుని దేవుని ఆ వాక్య ప్రకారమైన జీవితం, నీతిమంతమైన జీవితం జీవించినప్పుడు ఏం జరుగుతుందండి? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. ఈయన ఏమంటున్నాడు చూడండి, అగ్ని రథములన్నీ కూడా ఎలీషా చుట్టూ ఉన్నాయంట. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు నీ దాపున 1000 మంది కుడిపక్కన 10,000 మంది పడినా నీకు ఏ అపాయం రాకుండా దేవుడు అంట మన చుట్టూ ఒక సురక్షితముగా ఆయన ఎలా ఉంటారండి? మన చుట్టూ అగ్ని రథాలను పెడతారంట, మనల్ని కాపాడతారు, మన చుట్టూ ఉండి మనల్ని రక్షించే దేవుడు. కాబట్టి ఈరోజు మనం అడుగుదాం, దేవా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి, దేవా నువ్వే మాకు భద్రత కలగచేయాలి, నువ్వు భద్రత కలగచేయకపోతే మేమేమి చేయలేం ప్రభా, నువ్వు మాతో రావాలి అని మనం ప్రార్థన చేసి ఉదయకాల సమయంనే దేవా నువ్వు నాతో రమ్మన్నప్పుడు దేవుడు తప్పకుండా మనతో వస్తారు. రెండవదిగా దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు కలిగే లాభం ఏంటంటే అన్ని విషయాల్లో మనకి జయము కలుగును, మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. మనం చదువుతున్నాము ఆదికాండం 39వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాం 2వ వచనంలో, దేవుడు యోసేపునకు తోడుగా ఉండెను కావుననే అతడు వర్ధిల్లెను. చూడండి ఈ మాటను మీరు మళ్ళీ చూసుకోండి. ఎందుకు యోసేపు వర్ధిల్లాడు? దానికి కారణం ఏంటి? ఇక్కడ మనం చదువుతున్నాము దేవుడు యోసేపుకి తోడుగా ఉండెను కనుక యోసేపు వర్ధిల్లెను. ఈరోజు మన జీవితంలో అనేక విషయాలు మనం వర్ధిల్లాలంటే ఏ విషయంలోనైనా ఉండండి, మేబీ మీ వ్యాపారంలో ఉండొచ్చు, లేకపోతే ఉద్యోగంలో ఉండొచ్చు, ప్రార్థనలో ఉండొచ్చు, పరిశుద్ధతలో ఉండొచ్చు, ప్రేమలో ఉండొచ్చు, దేనిలోనైనా నువ్వు వర్ధిల్లాలంటే దేవుని సన్నిధి మనకు ఉండాలి. ఒక మనిషికి దేవుని సన్నిధి తోడుగా ఉన్నప్పుడు అన్ని విషయాలలో వర్ధిల్లట, అన్ని విషయాలలో మనకి ఘనత దక్కుతుందని ఇక్కడ మనం చదువుతున్నామండి. ఇక్కడ మనం చదువుతున్నాం, ఏమని చదువుతున్నామంటే యోసేపు ఐగుప్తుడగు పోతిఫర్ ఇంట్లో ఉన్నాడంట.
అయితే దేవుడు యోసేపుకి తోడుగా ఉండుటయు అతడు చేయుచున్న పనులన్నీ విజయవంతములు అవుతున్నాయని పొతిఫారు చూశారండి. పొతిఫారు ఇంట్లో యోసేపు పని చేస్తున్నాడు. అయితే పొతిఫారు ఏం గమనిస్తున్నాడు? యోసేపు చేసిన ప్రతి పని అంతటిలో ఈయనకు జయం వస్తుంది అని చూస్తున్నాడంట. ఎందుకు వస్తుందని చూశాడు? దేవుడు ఈయనకు తోడుగా ఉన్నాడు, అందుకే ప్రతి విషయంలో జయం అని గమనించి ఏం చేశాడంటండి. కాబట్టి యోసేపు యజమానుని అనుగ్రహమునకు పాత్రుడయ్యను, ఇష్టమైన సేవకుడిగా మారెను. దాని ద్వారా పోతీఫరు ఏం చేశాడు? యోసేపు ఇంటి పైన మొత్తం మీద ప్రతి ఆస్తి మీద అతనికి ఏమిచ్చారంట? అధికారం ఇచ్చాను అని మనం చదువుతున్నామండి. ఎప్పుడైతే దేవుడు మన తోడుగా ఉంటారో మనకు అన్ని విషయాల్లో దేవుడు సాయం చేస్తారు, అన్ని విషయాల్లో. అందుకే ఇర్మియా గ్రంథం 17:5 మనం చూస్తాము, మనుషుని మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. ఎందుకు? మనిషి చేస్తానంటాడు, చేయడండి. అవసరం వస్తే తప్పేసుకుంటాడు. చిన్నదానికి మనకు మిస్టేక్ పడతారు, మనల్ని అసహించుకుంటారు. నువ్వు అప్పుడు ఎట్లా అన్నావు, నన్ను అట్లా అన్నావు, లేకపోతే నాకు సాయం చేయలేదు కనుక ఇప్పుడు నేను నీకెందుకు సాయం చేస్తాను అని మనకి ఏం చేస్తారంటే మనల్ని బాధకు గురి చేస్తారు. కానీ దేవుని మీద ఆధారపడిన వాడు ఎలా ఉంటాడంటే ఏటు ఒడ్డిన నాటిన చెట్టు వలె ఉంటాడు. అతనికి ఏ విషయంలో కూడా కొరత ఉండదంట. ఏదైనా కాయలు కాసినా కాయకపోయినా దేవుడు ఏం చేస్తారంటే వాటన్నిటిని ఆయన సమకూర్చే దేవుడిగా ఉంటారు. కాబట్టి దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో దేవుడు మనకు విజయం ఇస్తారు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి మనం కోరుకుందాం. దేవా, నువ్వు నాతో రా ప్రభువా, నాతో ఉండు. మోషే అదే అడుగుతాడు. నిర్గమకాండం 33 వచనంలో ఏమంటాడంటే, దేవా నువ్వు మాతో రా, నువ్వు మాతో రాకపోతే మేము ఈ స్థలం నుంచి వెళ్ళము. దేవుడు అంటున్నాడు, నేను రానయ్యా మీతోటి. ముందుగా చెప్తాడు, నేను రాను, నేను నా దూతను పంపిస్తాను, మీకు అన్నీ ఇస్తాను, ఆహారం ఇస్తాను, అన్నీ ఇస్తాను, భద్రత కాపాడుతాను, కానీ నేను మాత్రం రాను, మీరు మొండి వాళ్ళు. కానీ మోషే అంటున్నాడు, ప్రభువా నువ్వు మాతో రాకపోతే మేము మాత్రం వెళ్ళాం ప్రభా, మాకొద్దు అద్భుతాలు వద్దు, మాకు కానాదేశం వద్దు, నువ్వే కావాలి. నువ్వు ఉంటేనే మాకు అద్భుతం జరుగుతుంది, నువ్వు ఉంటేనే మాకు జయము కలుగుతుంది, నువ్వు ఉంటేనే మాకు భద్రత కలుగుతుంది, నువ్వు ఉంటేనే మాకు కృప దొరుకుతుంది, నువ్వు రావాలా అని మోషే ప్రార్థన చేస్తాడు. నిర్గమకాండం 33:16 అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నిర్గమకాండం 33:15 ఏమంటారంటే, మోషే నీవు నా యొక్క కటాక్షమునకు నోసుకున్నావు, నేను మీతో వస్తాను, మీకు నేను విజయమును ప్రసాదిస్తాను. చూశారండి, దేవుడు అంటున్నాడు, అడిగినందుకు ముందు రానన్నాడు కానీ బ్రతిమిలాడాడు, దేవా నువ్వు మాతో రావాలి. ఈరోజు మనం కూడా అడుగుదాం, దేవా ఈ పని చేస్తున్నాను, నాలో నువ్వు నాకు కావాలా ప్రభా, నువ్వు మాతో ఉండాలా ప్రభా, నువ్వు లేకపోతే మేమేమీ చేయలేం ప్రభా, నువ్వే రావాలి మాతో, నువ్వే వస్తే మాకు ప్రభా రోగాలు ఉండవయ్యా, నువ్వు మాతో వస్తే మాకు జయం, అన్ని పనులు మాకు జయము కలుగుతుంది, నీ వల్లనే, ఇంకెవరి వల్ల కూడా జరగదు. దేవుని వల్ల మనకేం జరుగుద్దంటే మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం, మోషేలాగా మాతో రా ప్రభా, నాతో ఉండు ప్రభా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో వస్తారు, మనకు జయమును కలుగజేస్తారు. నీకు ఎక్కడ చేత కావట్లేదో మీరు అడగండి. ఏ ప్రాజెక్ట్ చేయలేకపోతున్నారు, ఏ పని చేయలేకపోతున్నారు, రా ప్రభా నాకు సాయం చేయి. దేవుడు అంటున్నాడు, మీరు అడిగితే తప్పకుండా దేవుడు సాయం చేస్తారు కదండి. అలాగే మూడోదిగా మనం చూస్తున్నాం, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకేం జరుగుతుందంటే సంపూర్ణ సంతోషం అంట. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. కీర్తన 16:11 మనం ఏం చదువుతామంటే, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అంటే సంపూర్ణ సంతోషం అంటే ఏంటంటే ఇంకా ఏ బాధ, ఏ దుఃఖము, ఏ వేదన ఉండదండి. ఏ బాధ, ఏ దుఃఖం ఉండదు. దేవుడు నీతో ఉండి, ఒక పక్క రోగమున్నా వేదనున్నా ఏమి జరుగుతుందంట, దుఃఖమైన, బాధ అయినా, రోగమైన ఏదైనా నిన్ను కలత పెట్టదంట. ఎందుకు? దేవుడు మనతో ఉన్నారు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆనందం. అందుకే దావీదు రాజు అంటాడు కీర్తన 84:10 ఏమంటాడంటే, దేవా అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు ఉండడం కన్నా, ఎక్కడో 1000 నాళ్ళు ఉండడం కన్నా నేను ఎక్కడో గడుపుతున్నాను. ఎక్కడ గడుపుతున్నాము? సాటర్డే వస్తే ఇక్కడికి వెళ్తున్నాము, స్నేహితుల ఇంటికి వెళ్తున్నాం, పార్టీలకు వెళ్తున్నాం, విందులకు వెళ్తున్నాం, ఇక్కడ వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నాం. కానీ అవన్నిటికంట అక్కడ దొరికే సంతోషము కన్నా ఇక్కడ ఏమని ఉందంటే అక్కడ సంతోషం దొరుకుతుంది. ఇక్కడైతే సంపూర్ణ సంతోషం. సంపూర్ణ సంతోషం అంటే ఇంకా నీ మనసులో ఏ బాధ, దుఃఖం ఉండదు. ఎప్పుడు అనుభవించని సంతోషం, సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే కీర్తన 97 మనం చదువుతాము, పర్వతములు కూడా మైనం వలె ఆయన సన్నిధిలో కరిగిపోతాయంట. నీలో ఉన్న బంధకాలని తొలగిపోయి నీకు సంతోషం, ఆనందం.
ఎక్కడో ఉండడం కన్నా ఒక్కరోజు నీ సన్నిధి మేలు ప్రభువా, నీతోనే ఉండాలయ్యా, నువ్వే నాకు కావాల ప్రభా ఆయన సన్నిధి మనం కోరుకోవాలండి. ఎప్పుడైతే ఆయన సన్నిధిని మనం కోరుకుంటామో ఆయన సన్నిధిలో మనకేం దొరుకుతుంది? సంపూర్ణ సంతోషం. అందుకే దావీదు రాజు కీర్తన 63 మీరు చదవండి. ఏమంటాడంటే, నేను ఉబలాట పడుచున్నాను, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, ఆయన ముఖాన్ని చూడాలి, నేను ఆయనను దర్శించాలి, ఆయన సన్నిధి నాకు కావాలి అని అడుగుతున్నాడు. కీర్తన 42 మీరు చదవండి. దప్పిక కొన్న దుప్పి వలె నా ఆత్మ దేవుని కొరకు వెతుకలాడుచున్నది. ఆయనను చూడాలని నేను ఆశపడుతున్నాను, నా ఆత్మ ఆశపడుతుంది. ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు సన్నిధిలో ఉండాలా. ఈరోజు అదే కృప ఈరోజు మనందరినీ ఆవరించును గాక. మనందరం కూడా దేవుని సన్నిధిని కోరుకుందాము గాక, పరిగెత్తుదాము గాక, దేవుని సన్నిధిలో మనమందరం నిలబడదాము గాక, ఆయనను మనం కోరుకుందాము గాక. ఆయన సన్నిధి ఈరోజు మనకు తోడుగా ఉండును గాక. 4వదిగా మనం చదువుతున్నాము, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏ కొరత కూడా ఉండదు. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే కొరతలన్నీ తీసివేయబడతాయి. కానాపల్లి వివాహంలో మనం చదువుతున్నాం. కానాపల్లిలో పెండ్లి కదా, అక్కడ ఏం జరిగింది? అక్కడ మనం చదువుతాము, యేసు తల్లి మరియ అచ్చట ఉండెను, యేసును శిష్యులందరూ ఆ పెళ్లికి ఆహ్వానించబడిరి. చూసారా? అప్పుడు ఏం జరిగిందండి? అక్కడ ద్రాక్షారసము కొరతగా ఉంది. ద్రాక్షారసం అయిపోయింది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. వెంటనే వాళ్ళు వెళ్ళి కొని తెచ్చుకోలేరంటే. ఈ ద్రాక్షారసం ఎప్పటి నుంచో ఒక 6 నెలల నుంచి వాళ్ళు దాన్ని సిద్ధపరిచి ప్రిజర్వేషన్ చేస్తేనే అది అట్లాంటి ద్రాక్షారసమే వాడతారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఆ కొరత పెళ్లి పెద్దకు కూడా తెలియదు. కానీ ఏం జరిగింది? యేసు ప్రభువు ఆ యొక్క పెళ్లి విందుకు ఆహ్వానించినందువలన. ఇది అండర్లైన్ చేసుకోవాలి. మనం కూడా ప్రతి పనిలోనికి మనం యేసు ప్రభుని ఆహ్వానించినప్పుడు అక్కడ కొరత లేకుండా దేవుడు చేస్తారు. ఆయన మనతో ఉంటే ఏ కొరత అక్కడ కనపడదండి. ఆ విధంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి, దేవా నువ్వే రావాలా. మనకి సామెతలు 3:5 కూడా మనం చదువుతాం కూడా, మీ యొక్క పనుల భారం ప్రభు మీద వేయండి, ఆయనను అడగండి, ఆయన తప్పకుండా మీ పనులను సులభతరం చేస్తారు. ఆయనను మనం కలిగి ఉన్నప్పుడు శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా కార్యం జరుగుతుంది. మనం ఎంతైనా అనుకోవచ్చు, డబ్బు చేసుకుండొచ్చు, లేకపోతే అన్నం ఎంత ఉండొచ్చు, అన్నీ చేసి ఉండొచ్చు, కానీ అక్కడ దేవుడు లేకపోతే ఏ కార్యం జరగదు. కనుక ఆయన లేకుండా, ప్రభు అన్నారు, నేను లేకుండా మీరేమీ కూడా చేయలేరు. ప్రతి విషయంలో దేవుని సన్నిధి మనకు అవసరం. కనుక ఈరోజు మనం దేవుని సన్నిధి మనతో ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు కలిగే లాభాలు గురించి మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా మనం చూసాము, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు భద్రత, కాపుదల ఆయనే చూసుకుంటారు. శత్రువుల నుంచి మన తరపున ఆయన పోరాడతాడు. రెండోదిగా మనం చూసాము, దేవుని సన్నిధి ఉంటే అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాం. యోసేపు వర్ధిల్లింది, దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. మూడోదిగా మనం చూసాము, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. నీ దుఃఖం, నీ యొక్క వేదన, బాధ, రోగాలు అన్నీ కూడా తగ్గిపోతాయి దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని సన్నిధిలోకి మనం రావాలి. 4వదిగా మనం చూసాము, దేవుని సన్నిధి మనతో ఎప్పుడైతే ఉంటే మన కొరతలన్నీ తీరిపోతాయి. ఏ కొరత, ఏది వేదన ఉంటే దేవుడు మనతో ఉన్నారనుకోండి, మనం అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ కొరత లేకుండా చేసేవాడు దేవుని శక్తి ద్వారా, మహిమ ద్వారా ఆయన మహిమ కార్యం చేస్తారు. చివరిగా మనం ధ్యానిస్తాము, యేసుప్రభు మనతో ఉంటే మనకేం జరుగుతుందంటే అన్ని విషయాల్లో మనకి జయమునిస్తారు ప్రభు. అన్ని విషయాల్లో నీకు జయము కలుగుతుంది. ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో నీకు జయము కలగాలంటే దేవుడు మనతో ఉండాలి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఒకవేళ మనం తప్పుడు నిర్ణయాలు చేసినా ఏం చేస్తారంటే దేవుడు కార్యం చేస్తారు. దేవుడు మనతో ఉంటే ఏం చేస్తారంటే ఆయన కృప వల్ల అక్కడ ఏ విషయంలో మనకి ఓడిపోతున్నాం, భయపడుతున్నామేమో ఆ సమయంలో దేవుడు మనకి ఏం చేస్తారంటే మనకి విజయాన్ని కలగజేస్తారు. కీర్తన 44:3-7 వరకు మనం ఇలా చదువుతున్నాం. కీర్తనలో మనం ఏం చదువుతున్నామంటే 44వ కీర్తన 3-7 వరకు 3వ వచనంలో చదువుతున్నాము. ఇశ్రాయేల్ ప్రజలు చెప్తున్నారు, దేవా నీ జనులు ఖడ్గముతో ఈ గడ్డను గెలవలేదు. అంటే మనం ఏదైతే సాధించామో అదంతా కూడా మన సొంత శక్తి చేత, తెలివి చేత సాధించలేదండి. స్వీయ బలముతో విజయం సాధించలేదు. సొంత బలం వల్ల ఏ విజయము రాలేదు. ఏమంటున్నారంటే వాళ్ళు, దేవా నీ బలము వలననే, నీ సామర్థ్యం వలన,
నీ సన్నిధి ప్రభావం వలన మాత్రమే మాకు విజయం సాధించాము. దేవా, మేము సాధించలేదయ్యా విజయము. ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు, ఐగుప్తు ప్రజలు మేము ఓడించలేదయ్యా, ఎర్ర సముద్రం మేము చీల్చలేదయ్యా, మేము చేయలేదు. ఏమంటున్నారు చూడండి, దేవా నీ బలం వల్ల, నీ సామర్థ్యం వల్ల, నీ సన్నిధి ప్రభావం మాకు తోడుగా ఉన్నది కనుక మాకు విజయం వచ్చింది. ఇంకేమన్నారు చూడండి, వాళ్ళు అన్నారు, నీ శక్తి వలననే మేము ఆ యొక్క విరోధులను జయించగలిగాము. నువ్వు మాతో ఉన్నావు కాబట్టి శత్రువులను మేము జయించాము. నీ సన్నిధి వలన ఏమంటాం, నీ సన్నిధి, నీ సామర్థ్యం మాకు తోడుగా ఉంది కాబట్టి మేము శత్రువులను జయించగలిగాము. మేము 6వ వచనం, మా వింటిని, మా బలాన్ని మేము నమ్ముకోలేదయ్యా, మా ఖడ్గం మాకు జయాన్ని తీసుకొని రాలేదు. అవునండి, మన సొంత బలము మనది ఏది కూడా మనకి జయం రాదు. దేవుని సన్నిధి లేకుండా మనం ఏమీ చేయలేము. అన్నీ చేయొచ్చు, అన్నీ సమకూర్చుకోవచ్చు, అంతా చేయొచ్చు మనం డబ్బు పెట్టి. కానీ దేవుడు లేకుండా, దేవుడు లేకపోతే ఆ పనిలో జయం దొరకదు, ఆ పనిలో ఆశీర్వాదం దొరకదు, ఆ పనిలో కృప దొరకదు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ప్రార్థన చేద్దాం, దేవా నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాతో రావాలి, నువ్వు మాతో ఉండు ప్రభా. చిన్న పనైనా పెద్ద పనైనా ప్రతిరోజు ప్రార్థన చేసి మీరు ప్రార్థన చేయండి. దేవా నువ్వు నాతో రండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుని సన్నిధిలో అర్ధగంట అయినా కూర్చోండి. ఆ బలమే నీకు శక్తి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్న అర్ధగంట చేసిన ప్రార్థనకి దేవుని శక్తి బలముగా నీతో వచ్చి నీకు అన్ని విషయాల్లో ఆయన కార్యం చేస్తారు. అందరం ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడమైన దేవా, మరొక్కసారి మేమందరం ప్రభా నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక. దేవా ప్రతి విషయంలోనైనా నీ సన్నిధి మాకు తోడుగా వచ్చి ప్రతి ఆపద నుంచి కాపాడును గాక. అయ్యా నీ సన్నిధి ప్రభా మాకు తోడుగా ఉండి మేము అన్ని విషయాల్లో వర్ధిల్లుదుము గాక. నీ సన్నిధి మాకు తోడుగా ఉండి సంపూర్ణ సంతోషం నీ సన్నిధి ద్వారా కొరతలన్నీ తొలగిపోవును గాక. మేము చేసిన ప్రతి పనిలో జయము మాకు కలుగును గాక. దేవా ఈ రోజునైనా ప్రతి బిడ్డకు నీ సన్నిధిని ఇవ్వండి, మాతో రండి, మాతో ఉండండి. దివ్యవాణి టీవీలో ఉన్న ప్రతి ప్రోగ్రాంను మీరు దీవించండి. అయ్యా ఎవరెవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. నీ సన్నిధి ప్రతి బిడ్డకు తోడుగా ఉండి ప్రతి విషయంలో జయము కలుగును గాక. మాకు వ్యతిరేకంగా లేచిన ఆయుధాలు ఏషియా 54:10 ప్రకారం వర్ధిల్లకుండును గాక. యేసు రక్తం మమ్మల్ని కప్పిపెట్టును గాక. అన్ని విషయాలు మేము వర్ధిల్లి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా మాత్రమే ఉందుము గాక. యేసు నామంలో ప్రార్థించి పొందుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని సన్నిధి మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.